లేరు ఎంతకీ తెగని కథ. అక్రమ చెరువులకు అడ్డ, భూ బకాసురులకు స్వర్గధామం. అటువంటి కొల్లేరు కాంటూరు పరిధిని కుదిస్తామంటూ కొందరు ప్రజా ప్రతినిధులు మళ్లీ డ్రామా మొదలుపెట్టారు. అది సాధ్యం కాదని తెలిసినా పైరవీలు ఆపడం లేదు. ఆక్రమణలపై మళ్లీ దృష్టి పెట్టిన సుప్రీంకోర్టు అధ్యయనానికి కేంద్ర సాధికారిక కమిటీని రంగంలోకి దింపుతోంది. దీంతో కబ్జాకోరుల గుండెల్లో గుబులు పుడుతోంది. కొల్లేరు ఆక్రమణలపై అధికారులు సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికలిచ్చారా? చేపల చెరువులకు చిన్న గండ్లు పెట్టి ధ్వంసం చేసినట్లు నివేదించారా? కేంద్ర సాధికారిక కమిటీ అధ్యయనంలో ఇవన్నీ బయటపడితే ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొల్లేరు సరస్సు రాజకీయ పార్టీలకు ఎప్పుడు ఓట్లు తెచ్చే గని. ఎన్నికల్లో ప్రతి పార్టీ దీని కాంటూర్ను కుదిస్తామంటాయి. అధికారాల్లోకి వచ్చాక అది మా పని కాదన్నట్లుగా వ్యవహరించడం రివాజుగా మారింది. కొల్లేరులోని 77,138 ఎకరాలను అభయారణ్యంగా ప్రకటిస్తూ 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాని ప్రకారం ఎటువంటి ఆక్రమణలు, చేపల చెరువులు ఉండకూడదు. ప్రజలు సాధారణ చేపల వేట మాత్రమే సాగించాలన్నది జీవో సారాంశం. కానీ టీడీపీ ప్రభుత్వం అమలు చేయకుండా వదిలేయడంతో కొల్లేరు వాసుల ఉపాధికి, అక్రమ చెరువులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఫలితంగా ఈ సరస్సులో 40,000 ఎకరాలు కబ్జాకు గురైంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పక్షంలోని బలమైన నేతలు ఎవరికి వారు ఆక్రమించుకొని చేపల చెరువులు తవ్వుకొని వ్యాపారం చేసి కోట్లు సంపాదించుకున్నారు. అయితే 2005లో కొల్లేరుకు ముంపు సమస్య తలెత్తి ఏలూరు నెల రోజుల జలదిగ్బంధంలో చిక్కుకుంది. అక్రమంగా చేపల చెరువులను విచ్చలవిడిగా తవ్వడంతో వరద నీరు దిగువకు వెళ్లలేదు. ఈ పరిణామాలను కొందరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో కొల్లేరు ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు కేంద్ర సాధికారిక కమిటీని నియమించి అధ్యయనం చేయించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన కమిటీ కొల్లేరు పూర్తిగా ఆక్రమణలకు గురైందంటూ సుప్రీంకోర్టుకు నివేదించింది. దీంతో చేపల చెరువులను ధ్వంసం చేయాలని ఆదేశించడంతో 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేసింది. అప్పట్లో అధికారులపై ఆక్రమణదారులు రకరకాల ఒత్తిళ్లు తెచ్చారు, బెదిరింపులకు దిగారు, నయానో భయానో లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. కానీ సాధికార కమిటీ ముందు ఇవేమీ పనిచేయలేదు. సుప్రీంకోర్టు అక్రమ చెరువులను ధ్వంసం చేసింది అప్పటి ప్రభుత్వం. దీంతో వాటిపైన ఆధారపడిన కొల్లేరు వాసులకు ఉపాధి లేకుండా పోవడంతో కొందరు వలసపోగా మరికొందరిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యాకేజీని అమలు చేసినా అది వారికి ఉపయోగపడలేదు. ఈ పరిస్థితిలో 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి యూపీఏ సర్కారుకు పంపింది. దీంతో అభయారణ్యం విస్తీర్ణం దాదాపు 40,000 ఎకరాలు తగ్గి మిగిలిన భూములు పేదలకు అందుబాటులోకి వస్తాయనేది దాని సారాంశం. కానీ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంటూరు కుదింపుపై అధ్యయనం చేయించి ఇది సాధ్యం కాదని తేల్చింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలు కాంటూర్ను కుదించేస్తామంటూ హామీలు గుప్పించాయి. కానీ ఇప్పటి వరకు జరగనే లేదు. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొల్లేరును పట్టించుకోకపోవడంతో మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయి. అలా 30,000 ఎకరాల్లో కొత్తగా అక్రమ చేపల చెరువులు వెలిశాయి. 2024 ఎన్నికల్లో అటవీ శాఖ అధికారులు 18,000 ఎకరాల్లో వీటిని ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి, మార్చిలో కొల్లేరు సమస్యపై విచారణ జరిపింది. మళ్లీ అక్రమ చేపల చెరువులు పుట్టుకురావడంపై సీరియస్ అయింది. దీనికి తోడు అటవీ శాఖ అధికారులు కూడా కొల్లేరులో ఇంకా 15,000 ఎకరాల్లో అక్రమ చెరువులు ఉన్నాయని నివేదిక ఇవ్వడంతో వాటినన్నింటినీ తొలగించాలని ఆదేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ కొల్లేరు పెద్దలు కొందరు ప్రజా ప్రతినిధుల సూచనలతో ప్రత్యేక సమావేశాలు పెట్టారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కొల్లేరు అభయారణ్యం పరిధిని తగ్గించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 53కు సవరణ చేయాలి. ఆ అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని తేల్చింది. అంటే
కొల్లేరు అంశంపై ఇటు రాష్ట్రం గాని అటు కేంద్రం గాని ఏమీ చేయడానికి వీల్లేదన్నమాట. అదే సమయంలో రాజ్యాంగ సవరణ చేయడానికి కేంద్రం ముందుకు రాలేని పరిస్థితి. 1969లో ఓ సదస్సులో కొల్లేరును కాపాడతామని అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో కేంద్రం సవరణకు ముందుకు రాలేని పరిస్థితి. ఇలా కొల్లేరు కాంటూర్ను తగ్గించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కొందరు ప్రజాప్రతినిధులు మళ్లీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇటీవల సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొల్లేరు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయడానికి కేంద్ర సాధికారిక కమిటీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు 5వ కాంటూరు పరిధిలో ఎన్ని ఎకరాలు జిరాయితీ భూములున్నాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి, కొల్లేరుపై ఆధారపడిన వారు ఉపాధి నిమిత్తం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, అక్రమ చెరువులు ఏ మేరకు ఉన్నాయి అన్న అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సిఈసిని ఆదేశించింది. ఆ కమిటీ త్వరలోనే కొల్లేరులో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ రానుందన్న సమాచారంతో ఆక్రమణదారులు, అటవీ శాఖ అధికారులు ఆందోళన మొదలైంది. వాస్తవంగా ఉన్న ఆక్రమణల కంటే అధికారులు తక్కువగా చూపిస్తూ సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడమే ఇందుకు కారణమంటారు. సిఈసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఇవన్నీ బయటపడతాయి. అంతేకాదు, అక్రమ చెరువులను ధ్వంసం చేశామని అధికారులు చెప్తున్నా చిన్న చిన్న గండ్లు పెట్టి పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా చూపిస్తున్నారన్నది పర్యావరణవేత్తల వాదన. కేంద్ర సాధికార కమిటీకి అన్ని చెబుతామంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొల్లేరు ఆక్రమణ అంశం భవిష్యత్తులో ఏం మలుపు తిరుగుతుందో చూడాలి మరి.